హాయ్ ఎవ్రీవన్. ముందుగా ఫ్లిప్టూన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నేను బాలు. ఈరోజు మీ ముందుకు వచ్చాను ఒక మంచి ఎక్సలెంట్ ఈటీఎఫ్ స్టాక్ గురించి మాట్లాడడానికి. ఆ ఈటీఎఫ్ స్టాక్ ఫండమెంటల్స్ ఏంటి, రివార్డ్ ఏంటి, రిస్క్ ఏంటో డిస్కస్ చేద్దాం. దాని గురించి మాట్లాడడానికంటే ముందుగా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈటీఎఫ్ అంటే ఏంటి, ఎవరెవరు ఈ ఈటీఎఫ్ షేర్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, దీంట్లో ఇన్వెస్ట్ చేయటం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, మనకి రిస్క్ ఉంటుందా, రివార్డ్ ఉంటుందా, రిస్క్ ఉంటే ఎంత ఉంటుంది, రివార్డ్ ఉంటే ఎంత ఉంటుంది, వెరీ క్లియర్గా మాట్లాడుకుందాం. ముందుగా ఈటీఎఫ్ ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్స్. మీరు షేర్ మార్కెట్లో షేర్స్ గురించి, ఇండెక్స్ ఫండ్స్ గురించి వినుంటారు, అలాగే మ్యూచువల్ ఫండ్స్ గురించి వినుంటారు. ఈ రెండింటినీ మిక్స్ చేస్తూ వచ్చినటువంటి ఒక కొత్త ఫండే ఈటీఎఫ్. న్యూ ఫండ్ అంటే వెరీ రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేసిన స్కీమ్ కాదు, ఇది ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడిప్పుడే జనాలందరూ తెలుసుకుంటున్నారు. అందులో భాగంగా తెలియని వాళ్ళకి కొంత డీటెయిల్డ్గా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈటీఎఫ్ ఇప్పుడే అనుకున్నాము ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అని. అంటే కంటిన్యూస్గా పబ్లిక్ దగ్గర నుంచి కలెక్ట్ చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్ని టాప్ 50లో ఉన్నటువంటి వాటిలో కాకుండా నెక్స్ట్ 50లో ఉన్నటువంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తూ రిస్క్ని తగ్గిస్తూ రివార్డ్ను పెంచడానికి తీసుకొచ్చినటువంటి ఒక గుడ్ ఆపర్చునిటీ బై అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్. అంటే అది ఈటీఎఫ్ అని చెప్పుకోవచ్చు, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్. సో వీళ్ళు బేసిక్గా ఇలా ఇన్వెస్ట్మెంట్ని సెక్యూర్డ్గా మల్టిపుల్ హోల్డింగ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. అసెట్స్లో, తర్వాత కమోడిటీస్లో, లిక్విడ్ ఫండ్స్లో, అలా డిఫరెంట్ అసెట్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఒక సింగిల్ యూనిట్ లాగా కాకుండా మనం పర్చేజ్ చేసినటువంటి ఒక సింగిల్ యూనిట్ని డైవర్సిఫై చేస్తూ డిఫరెంట్ అసెట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఈ ఈటీఎఫ్లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, మనం షేర్ లాగానే మార్నింగ్ 9 నుంచి 3:30 లోపల మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, మన ట్రేడ్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అంటే బై చేసుకోవచ్చు, సోల్డ్ చేసుకోవచ్చు, అమ్ముకోవచ్చు. సో మార్కెట్ ప్రైస్ని అవర్ టు అవర్, మినిట్ టు మినిట్ మనం ట్రాక్ చేసుకోవచ్చు. అలాగే ఇన్వెస్ట్మెంట్ అనేది వెరీ క్లియర్గా సీ త్రూగా ఉంటుంది. అటువంటి అద్భుతమైనటువంటి మెథడాలజీని, టెక్నిక్ని ఈటీఎఫ్ అంటారు. సో మనం మాట్లాడుకున్నట్టుగా ఈటీఎఫ్ అనేది స్టాక్ లాగా ట్రేడ్ అవుతుంది డేలో, అలాగే మేనేజ్డ్ ఫండ్ లాగా చాలా మంచిగా దీన్ని ట్రేడ్ చేస్తారు. సో ఈ రెండింటిని మిక్స్ చేస్తూ వచ్చినటువంటి ఒక డైవర్సిఫైడ్ లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అనేది ఈటీఎఫ్ అంటారు. అయితే ఈటీఎఫ్లో చాలా రకాలు ఉన్నాయి. ఈక్విటీ ఫండ్స్, ఫిక్స్డ్ ఇన్కమ్ ఫండ్స్, కమోడిటీ ఫండ్స్, కరెన్సీ ఫండ్స్, రియల్ ఎస్టేట్ ఫండ్స్, అలా చాలా టైప్స్ ఉన్నాయి. బేసిక్గా ఈక్విటీ ఈటీఎఫ్ గురించే మనం మాట్లాడుకుందాం. ఈటీఎఫ్లో వోలటాలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈటీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళు ఈ వోలటాలిటీని తట్టుకునే మనస్తత్వం కలిగిన వాళ్ళు మాత్రమే దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎందుకని అంటే నిఫ్టీ 50లో లేదా నిఫ్టీ 100లో వోలటాలిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఆ స్కీమ్స్ ఏంటంటే టాప్ మోస్ట్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కానీ ఈటీఎఫ్ అనేది నెక్స్ట్ 50 ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అంటే వీటిలో నెక్స్ట్ 50లో వోలటాలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే ఎందుకు వోలటాలిటీ ఎక్కువ ఉన్న వాటిని చూస్ చేసుకున్నారు అంటే, ఎక్కడైతే వోలటాలిటీ ఎక్కువ ఉంటుందో
ఎక్కడైతే రిస్క్ ఎక్కువ ఉంటుందో రివార్డ్ ఎక్కువగా ఉండటానికి స్కోప్ ఉంటుంది. సో మనం హై రివార్డ్ని గెయిన్ చేయాలి అంటే హై రిస్క్ని మనం తట్టుకోవాలి. అయితే ఈ ఈటీఎఫ్ ఫండ్స్ హైలీ పొటెన్షియల్, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అందుకనే ఈటీఎఫ్ నుంచి ఎక్కువ రిస్క్తో పాటుగా హై బెనిఫిట్ని మనం చూడవచ్చు. సో అయితే మనం ఈటీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా? ఎస్. ఆ క్వశ్చన్కి ఆన్సర్ మనం ఎస్ అని చెప్పుకోవచ్చు. ఈ ఈటీఎఫ్ ఇన్వెస్ట్మెంట్లో మనం ఏం చూస్తామంటే దీని యొక్క ఫండమెంటల్ అనేది పొటెన్షియల్గా ఉంటుంది, రిస్క్ అనేది హైగా ఉంటుంది, రివార్డ్ అనేది డెఫినెట్గా హైగా ఉంటుంది. అయితే మనం కంటిన్యూస్గా మానిటరింగ్ చేసుకోవాలి. దీంట్లో కరెక్షన్ ఉంటుంది, వాలటాలిటీ ఉంటుంది. ఈ రెండింటిని బేరీజ్ వేసుకొని మనం కంటిన్యూస్గా ఈ ఫండ్ని మానిటర్ చేసుకోవాలి. అయితే మ్యూచువల్ ఫండ్స్ ఈటీఎఫ్కి బేసిక్ డిఫరెన్స్ ఏంటి? మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కంపెనీలో, దాన్ని ఫండ్ మేనేజర్ ప్రాపర్గా చెక్ చేసి డిఫరెంట్ సెక్టార్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసి సెక్యూర్డ్గా మన ఫండ్ని రన్ చేస్తూ రిటర్న్స్ వచ్చేటట్టుగా చూస్తారు. వేరాజ్ ఈటీఎఫ్లో డైవర్సిఫైడ్ సెక్టార్స్ని సెలెక్ట్ చేసుకొని వాలటాలిటీ ఎక్కువ ఉన్నదాన్ని, రిటర్న్ ఎక్కువ ఉన్న వాటిని క్యాచ్ చేసి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అయితే ఎందుకు ఈ ఈటీఎఫ్లు? మనం ఈటీఎఫ్లో ఎందుకు చూస్ చేసుకోవాలి? మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, షేర్స్ ఉన్నాయి, మనం ఈటీఎఫ్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి? దానికి చాలా రీజన్స్ మనం చెప్పుకోవచ్చు. బేసిక్గా మనకి 4 అడ్వాంటేజెస్ ఉన్నాయి. అవి ఏంటంటే లో ఫండెడ్ ఎక్స్పెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కువ డైవర్సిఫికేషన్ చేస్తారు, డిఫరెంట్ సెక్టార్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఒక సెక్టార్ లోలో ఉన్న రిమైనింగ్ సెక్టార్స్ హైలో ఉన్న యావరేజ్ మనకి రిటర్న్ అనేది ఎక్కువ వస్తుంది. ఇక్కడ హై లిక్విడిటీ ఉంటుంది, కన్వీనియన్స్ ఉంటుంది, రియల్ టైం ప్రైసింగ్ అనేది మనం చూస్తాం. అయితే ఇది ట్యాక్స్ ఎఫిషియెంట్ కూడా చెప్పుకోవచ్చు. సో ఈ 4 రీజన్స్ని బేస్ చేసుకొని మనం ఈటీఎఫ్ని చూస్ చేసుకోవచ్చు. అంతేకాకుండా దీంట్లో అదర్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఈజీ యాక్సెసిబిలిటీ, మనం ట్రేడ్ని అదే రోజు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు బై కానీ సెల్ కానీ చేసుకోవచ్చు. మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా కాస్ట్ ఎఫెక్టివ్, అంటే తక్కువ రేట్లో మనకి షేర్స్ దొరుకుతాయి, తక్కువ టైంలో మనం రిటర్న్స్ ఎక్కువ తీసుకోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇన్స్టెంట్స్ డైవర్సిఫికేషన్ ఉంటుంది. నెక్స్ట్ 50 వల్ల డైవర్సిఫికేషన్ ఎక్కువ ఉంటుంది. ఇవి మోర్ ట్రాన్స్పరెంట్, మన పోర్ట్ఫోలియోని మనం పబ్లిక్గా చూసుకోవచ్చు, కన్వీనియంట్గా మనం సెక్యూర్డ్గా దీన్ని మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా ఇది లిక్విడ్గా మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. అయితే ఈటీఎఫ్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి మాట్లాడుకుంటే, లోయర్ కాస్ట్లో ఈటీఎఫ్లు దొరుకుతాయి, డైవర్సిఫికేషన్ ఉంటుంది, ఈ డైవర్సిఫికేషన్లో రిస్క్ని మేనేజ్ చేసుకోవచ్చు, ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి, ట్రేడింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. అయితే డిసడ్వాంటేజెస్ ఏంటంటే పొటెన్షియల్లీ హయ్యర్ కాస్ట్, అంటే కొన్ని సందర్భాల్లో ఇది మనకి కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. దీని మీద కంట్రోల్ కొన్ని సందర్భాల్లో లిమిటెడ్గా ఉంటుంది. దీంట్లో వచ్చే ఎర్రర్స్ని ట్రాక్ చేయడం కొన్ని సందర్భాల్లో కష్టం అవుతుంది. నేను మీతో మాట్లాడినట్లుగా ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి ఈటీఎఫ్ జూనియర్ బీస్. ఇది ఒక అద్భుతమైనటువంటి ఈటీఎఫ్ స్టాక్. దీంట్లో వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది. ఆ వాలటాలిటీ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మంత్లో అట్లీస్ట్ 2 to 3 టైమ్స్ ఈ స్టాక్ అనేది కరెక్షన్కి వస్తుంది. ఆ కరెక్షన్లో మనం బై చేసుకోవచ్చు. అలాగే సెవరల్ టైమ్స్ ఇది మార్కెట్ హైస్ని
టచ్ చేస్తుంది. ఆ టైంలో మనం అవసరం అనుకుంటే సెల్ చేసుకోవచ్చు. దీంట్లో ఉన్నటువంటి ఇంకొక అద్భుతమైనటువంటి విశేషం ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కనుక మన ఎయిమ్ అయితే జూనియర్ బీస్ అనేది బెస్ట్ సూటబుల్. ఈ జూనియర్ బీస్ గత కొన్ని సంవత్సరాలుగా కాన్స్టెంట్గా స్టేబుల్ రిటర్న్స్ని, హై రిటర్న్స్ని ఇస్తుంది. మనం మాట్లాడుకున్నట్లుగా నిఫ్టీ నెక్స్ట్ 50 ఈ జూనియర్ బీ స్టాక్ అనేది ట్రాకింగ్ ఎర్రర్ 0.03% ఎక్స్పెన్స్ ఉంటుంది. ఎక్స్పెన్స్ రేషియో ఓన్లీ 0.17% ఉంటుంది. ఇంపాక్ట్ కాస్ట్ 0.05% మాత్రమే ఉంటుంది. డైలీ యావరేజ్ ట్రేడింగ్ వాల్యూమ్ వచ్చేది 6 crores దాకా ఉంది. అయితే ఈ జూనియర్ బీస్ని మేనేజ్ చేస్తున్నటువంటి ETF కంపెనీ ఏది అంటే నిపాన్ ఇండియా. మనందరికీ తెలుసు నిపాన్ ఇండియా అనేది వన్ ఆఫ్ ద లీడింగ్ కంపెనీ ఇన్ ఇండియా, ఎస్పెషల్లీ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. అయితే ఈ నిపాన్ ఇండియా ఈ స్కీమ్ని చాలా సంవత్సరాల క్రితం తీసుకొచ్చింది. ఈ మధ్య ఇది పాపులర్ అయింది. ఒకసారి ఈ గ్రాఫ్ని చూడండి, రీసెంట్ గ్రాఫ్ని చూడండి. ప్రజెంట్ ఈ స్టాక్ 779 రూపాయల నుంచి 813 రూపాయల ఆ రేంజ్లో ట్రేడ్ అవుతూ ఉంది. అయితే దీని వాల్యూ డెఫినెట్గా లిటిల్ బిట్ హయ్యర్లోనే ఉంది. కానీ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే 2014లో, బిఫోర్ 2014 అరౌండ్ 100 రూపీస్లో ట్రేడ్ అవుతూ ఉంది. 2016కి వచ్చేసరికి అరౌండ్ 200లో ట్రేడ్ అవుతూ ఉంది. ఆల్మోస్ట్ 2 or 3 ఇయర్స్లో 100% రిటర్న్స్ ఉన్నాయి. 2018కి వచ్చేసరికి 300 దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. అంటే 50% రిటర్న్స్ ఉంది. 2020లో ఇన్ బిట్వీన్ 19-20 ఇది మంచి కరెక్షన్కి వచ్చింది. గుడ్ కరెక్షన్ జరిగింది. ఆ టైంలో ఇది దగ్గర 200 దగ్గర ట్రేడ్ అయింది. అగైన్ అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే 2022కి 425 ఆ ప్రాంతానికి వెళ్ళిపోయింది. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ 60% రిటర్న్స్ మనం చూసాం. 2022-23లో అంత ఎక్కువ రిటర్న్స్ ఏం లేదు, బట్ ఎక్కువ సార్లు కరెక్షన్కి గురైంది ఈ స్టాక్ అనేది. ఇక్కడ వాలటాలిటీ ఉంది, లోకి వచ్చింది ఇక్కడ. తర్వాత 2024 నుంచి జనవరి 2024 నుంచి మీరు కానీ అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ అక్టోబర్ ఈ మంత్కి 60-65% రిటర్న్స్ని ఇది ఇవ్వటం అయితే జరిగింది. అయితే దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ని చూస్తే వాల్యూమ్ వచ్చేసి 1,35,687గా ఉంది. వాల్యూ వచ్చేసి 1,091.32 lakhsగా ఉంది. తర్వాత బీటా వాల్యూ వచ్చేసి 0.67గా ఉంది. రీజనబుల్లీ గుడ్ వాల్యూ. బీటా వాల్యూ అనేది 1కి దగ్గరగా ఉంటే ఆ స్టాక్, బీటా వాల్యూ 1కి దగ్గరగా ఉంటే మంచి వాల్యూ అని, ఆ స్టాక్ గుడ్ వాల్యూ అని అర్థం. అంటే జనరల్గా 0.8 నుంచి 1.2 రేంజ్లో ఉంటే గుడ్ అని అర్థం. ఇది కూడా ఆల్మోస్ట్ 0.8కి దగ్గరగా ఉంది, మనం గుడ్ అని చెప్పొచ్చు. 52-week లో అనేది 443గా నమోదైంది. 52-week హై అనేది 829గా నమోదైంది. వెరీ రీసెంట్గా ఈ మార్కెట్ ఓపెనింగ్ అనేది 800 దగ్గర జరుగుతూ ఉంది. ప్రీవియస్ క్లోజింగ్ అరౌండ్ 800 దగ్గరగా ఉంది, స్టేబుల్గా ఉంది. ఈ మార్కెట్ హై అండ్ లో కూడా 803, 807గా నమోదవడం జరిగింది. దీని ఫేస్ వాల్యూ అయితే 0గా చూపిస్తున్నారు. ఆల్మోస్ట్ ఫండమెంటల్స్ ఆల్మోస్ట్ గుడ్గా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. అయితే మనం రిటర్న్స్ కనుక వెరీ ఫోకస్గా అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 1 yearలో ఇది 64.35% రిటర్న్స్ ఇచ్చింది. 64.35 రిటర్న్ అంటే ఎక్సలెంట్ రిటర్న్స్ అని అర్థం. లాస్ట్ 3 yearsలో కనుక మనం అబ్జర్వ్ చేస్తే 21.29 యావరేజ్ రిటర్న్స్ ఉన్నాయి. లాస్ట్ 5 yearsగా 24% ఉంది. లాంచ్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 20%గా మనం చూస్తున్నాం. జనరల్గా మ్యూచువల్ ఫండ్స్లో 12% వస్తే రిటర్న్ అనేది 12%
ఇయర్లీ కానీ లేకపోతే 3 ఇయర్స్కి ఆర్ 5 ఇయర్స్కి యావరేజ్ 12 to 20% వస్తే ఆ ఫండ్ని గుడ్ ఫండ్గా మనం లార్జ్ క్యాప్లో చెప్పుకుంటాం. మీడియం క్యాప్లో 25 to 30, స్మాల్ క్యాప్లో 35 to 40 ఈవెన్ 45 వరకు కూడా రిటర్న్ చూస్తున్నాం. బట్ ఇది చూడండి, జస్ట్ 5 ఇయర్స్ అండ్ సిన్స్ మనం ఓవరాల్గా అబ్జర్వ్ చేస్తే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, 22 ఇయర్స్లో 15 ఇయర్స్ కన్సిస్టెంట్గా ఇది గుడ్ రిటర్న్స్నే నమోదు చేసుకోవడం జరిగింది. సో మెజారిటీ ఆఫ్ ద ఇయర్స్ ఇది పాజిటివ్ వాల్యూస్ని రిటర్న్స్గా చూడటం జరిగింది. దట్టు రీసెంట్ ఇయర్లో 64% మనం చూడటం జరిగింది. సో జూనియర్ బీస్ అనేది చాలా మంచి ఈటీఎఫ్గా మనం గుర్తించవచ్చు. అయితే మార్కెట్ అనలిస్ట్స్ దీని మీద బుల్లిష్గా ఉన్నారు. చాలా బ్రోకరేజ్ కంపెనీస్ షార్ట్ టర్మ్లో 800 నుంచి 850 వరకు ఈ స్టాక్ రైజ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. అలాగే ఒకవేళ మార్కెట్ కరెక్షన్ కనుక జరిగితే 750 నుంచి 790 వరకు ఆ రేంజ్లో కరెక్షన్ జరిగే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. అయితే మెజారిటీ ఆఫ్ ద అనలిస్ట్, మెజారిటీ ఆఫ్ ద స్టాక్ బ్రోకరేజెస్ దీనికి బుల్లిష్నే సజెస్ట్ చేశారు. జూనియర్ బీస్ అనేది బుల్లిష్ మార్కెట్లోనే ఆల్మోస్ట్ ఉంటుందని సజెస్ట్ చేశారు. ఎట్లా సజెస్ట్ చేస్తున్నారంటే దీని క్లోజ్ మానిటరింగ్లో, కంటిన్యూస్ మానిటరింగ్లో దీని ఫండమెంటల్స్ని చెక్ చేసి వాళ్ళు చెప్తున్నారు. అయితే ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే జూనియర్ బీస్ అనేది గుడ్ అడ్వాంటేజ్ అంటే ఏంటంటే 1 ఇయర్లో 64% రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. కమింగ్ 1 ఇయర్లో మార్కెట్ కానీ ఏజెన్సీస్ కానీ బుల్లిష్గా చూస్తున్నారు ఈ స్టాక్ని. సో నేనైతే స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తున్నాను. మీరు కూడా దీని యొక్క ఫండమెంటల్స్ని ఒకసారి క్లియర్గా వెరిఫై చేసి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్తో డిస్కస్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయండి. దీంట్లో ఉన్నటువంటి నెగిటివ్ పాయింట్స్ ఏంటి అంటే ఈ ఫండ్ అనేది హై ప్రైస్లో ట్రేడ్ అవుతూ ఉంది. అయినా కూడా దీన్ని పర్చేజ్ చేసుకోవడంలో తప్పేం లేదు. సో ఫైనల్గా జూనియర్ బీస్ అనేది ఒక మంచి స్టాక్గా మనం చెప్పుకోవచ్చు ఈటీఎఫ్లో. దీంట్లో వాలటాలిటీ ఉంటుంది. వాలటాలిటీని తట్టుకునే మనస్తత్వం ఉన్న వాళ్ళు తప్పకుండా దీన్ని సెలెక్ట్ చేసుకోండి. 1 or 2 ఇయర్స్లో మీకు మంచి రిటర్న్స్ వస్తాం మాత్రం గ్యారంటీ. అయితే నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఎప్పుడైనా సరే స్టాక్స్ని కానీ ఈటీఎఫ్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ మనం కంటిన్యూస్గా దాన్ని ట్రాక్ చేస్తూ ఉండాలి, అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మార్కెట్ అనేది రిస్క్స్ ఉంటాయి, రివార్డ్స్ ఉంటాయి. ఈ రెండింటిని ఈక్వల్గా చూసే మనస్తత్వం ఉన్న వాళ్ళు మాత్రమే మార్కెట్లోకి రావాలి. మనం మార్కెట్ నుంచి మంచి రిటర్న్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అంటే తప్పకుండా దాన్ని స్టడీ చేసి రిస్క్ని రివార్డ్ని బేరీజ్ వేసుకొని మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మీకు కనుక నా ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.